పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పైన ఫోకస్. త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు. కోటా ఖరారు కాగానే షెడ్యూల్ విడుదల. 24న షెడ్యూల్ వచ్చే అవకాశం. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? తీర్పు వచ్చే వరకు ఎన్నికల్ని వాయిదా వేయాలి. బీసీలకు మోదీ న్యాయం చేస్తారన్న కృష్ణయ్య. వైద్యారోగ్య శాఖపై చంద్రబాబు సమీక్ష. జనవరి నుంచి సంజీవని అమలుకు ప్రణాళిక. మొదట చిత్తూరు, తర్వాత రాష్ట్రమంతా అమలు. కృష్ణా జలాల పరిరక్షణలో సర్కార్ విఫలం. చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాసిన జగన్. సీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు. లిక్కర్ కేసుతో మా ఆస్తులకు సంబంధం ఏంటి? 29 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. ఆస్తుల అటాచ్మెంట్ పై చెవిరెడ్డి బహిరంగ లేఖ. స్పీకర్ ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నోటీసులపై గడువివ్వాలని వినతి. సానుకూలంగా స్పందించిన గడ్డం ప్రసాద్. అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీదున్నా లిఖితపూర్వకంగా వాదనలు వినిపించాం. పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కడియం కోసం దానంతో రాజీనామా యత్నం. మీడియాతో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. జిహెచ్ఎంసీ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయన్న నేత. టిడ్కో గృహ నిర్మాణాలపై చంద్రబాబు రివ్యూ. 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. ఉగాదికి 5 లక్షల మందికి ఇళ్లిస్తామన్న సీఎం. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలం. దళారులు 700 తక్కువకి కొంటున్నారు. గతంలో మార్క్ ఫెడ్ ద్వారా కొన్నామన్న బొత్స. విలువైన భూములపై రేవంత్ సర్కార్ కన్ను. భూ కుంభకోణానికి తెరతీశారన్న కేటీఆర్. సీఎం కి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని కామెంట్. పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలకి శ్రీధర్ బాబు కౌంటర్లు. ఫార్ములా ఈ కేసులో చట్టపరంగా వెళ్తామన్న మంత్రి. రాజమౌళికి తన అభిప్రాయం చెప్పే హక్కుంది. గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్స్టర్ అవ్వాలా? రాజమౌళికి మద్దతుగా ఆర్జీవీ ట్వీట్. నంద్యాలలో 40 లక్షల రూపాయల మోసం. రైతుల నుంచి కాచేసిన రికవరీ ఏజెంట్. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఎన్కౌంటర్లపై హైదరాబాద్ లో వామపక్షాల నిరసన. కస్టడీలో ఉన్న మావోలను కోర్టులో హాజరుపరచాలి. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణకు డిమాండ్. మావోయిస్టు కారిడార్ ను విముక్తి చేస్తాం. వచ్చే మార్చి నెలాఖరుకల్లా నక్సలిజం అంతం. మరోసారి వక్కాణించిన అమిత్ షా. కర్ణాటకలో కొనసాగుతున్న డ్రామా. పూర్తి కాలం ఉంటానన్న సిద్ధరామయ్య. సీఎం నాయకత్వంలో పనిచేస్తానన్న డీకే. దేశంలో 4 కార్మిక కోడ్లు. 29 చట్టాల స్థానంలో 4 కోడ్లు అమలు. కోడ్లు కార్మికుల హక్కులను రక్షిస్తాయన్న మోదీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.